మహాఘోరాయ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నః కాళీ ప్రచోదయాత్. కాళీమాతని ఉపాసన చేస్తే ఏం జరుగుతుందనే చెప్తాను. మీరు కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. రిచ్ అయిపోవాలంటే రిచ్ అయిపోవచ్చు. మంచి ప్రాపంచిక జీవితం మీరు అనుభవించవచ్చు. పాలిటిక్స్లో ఉండొచ్చు, విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. మీకు నచ్చింది సమాజానికి చెడు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతికినప్పటికీ ప్రతి రంగంలోనూ మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతారు కాళీమాత. ఆమె కాలాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. నవగ్రహాలు ఉంటాయి కదా, ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి 365 రోజులు తిరుగుతుందని ఏ విధంగా అయితే ఆ టైం అనేది ఉందో, ఈ సమయం మొత్తాన్ని కూడా కాళీమాత కంట్రోల్లోకి తీసుకుంటుంది. పరమశివుడు ఉన్నాడు. ఆమె ఉద్రేకాన్ని తట్టుకోలేక, ఆమె శక్తిని తట్టుకోలేక, నా స్పర్శతోనైనా ఆమె ఎరుకలోకి వస్తారు అని చెప్పి పడుకుంటాడు కాళ్ళ ముందర. ఆమె కాలుతో తొక్కినప్పుడు ఆమె ఎరుకలోకి వస్తుంది. అంత శక్తి ఉంటుంది కాళీమాతకి. సాక్షాత్తు పరమ శివుడు, శివుణ్ణి పూజిస్తే చాలు ఏదైనా వచ్చేస్తుంది అంటారు కదా, శివుడు సైతం కాళీమాత ఎనర్జీని తట్టుకోలేక పడుకుంటాడు. అంత శక్తి ఉంటుంది కాళీమాతకి. ఆ ఎనర్జీని తీసుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఉపాసన చెయ్యాలి, మంత్రోచ్చరణ చెయ్యాలి. ఆ మంత్రోచ్చరణ చేశారంటే ఆ మంత్రం నుంచి ఉద్భవించినటువంటి ఎనర్జీ మీ ఆరా లోపల ఉంటుంది. 2025వ సంవత్సరం మొత్తం ఎన్ని ప్రిడిక్షన్స్ రైట్, 99.99% రైట్ అయ్యాయి. ఎన్ని ప్రిడిక్షన్స్. భూకంపం ఈ టైంకి వస్తుందన్నాం, యాక్యురేట్గా వచ్చేసింది. సునామీ వస్తుంది ఈ సంవత్సరం అన్నాం, సునామీ వచ్చేసింది. అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం చెప్పాం, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని మనమే ముందు చెప్పాం. ఎవరూ చెప్పలేదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క పెద్ద పెద్ద స్వామీజీ కూడా చెప్పలేదు. కాళీమాత ఉపాసన చేస్తే చాలు. ఒక్కసారి 2025 రివైండ్ చేసి చూడండి. మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ నీటి వల్ల ఓడిపోతుందని చెప్పాం. యమునా నదిలో విషం కలిపారని అసత్యపు ప్రచారం అరవింద్ కేజ్రీవాల్ చేశారని చెప్పి ఆయన ఓడిపోతారని చెప్పాం. అదే విధంగా జరిగింది. ఎన్నో ఘోరమైన విపత్కరమైన పరిస్థితులని మనం ముందే ప్రిడిక్ట్ చేశాం. ఎవరెవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి. మీరు కూడా కాళీమాత ఉపాసన చెయ్యండి. ఆ ఉపాసన వల్ల మీ ఆరాలో కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఎనర్జీతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమైపోతుంది. నిజానికి కాళీమాతని ఉపాసిస్తే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయని వేరే వాళ్ళు చెప్తూ ఉంటారంటే, కోర్టు కేసులు పరిష్కరించబడతాయి, మీకు శత్రుపీడ నశిస్తుంది, ఎంతో ఎనర్జీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజానికి కాళీమాత మీ మాటని సత్యం చేస్తుంది, మీ మాటని నిజం చేస్తుంది. అందుకు కాళీమాత ఉపాసన చేయాలి. మీరు ఏదైనా మాట్లాడండి. ఎగ్జాంపుల్కి మీ శత్రువు ఎవరో మిమ్మల్ని లైఫ్లో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఖచ్చితంగా వీడికి ఆ పరిస్థితి రావాలి వస్తుంది అని కనుక మీరు మంత్రోచ్చరణ చేసి ఆ ఎనర్జీ మీ ఆరాలో ఉన్నప్పుడు కనుక ఆ మాట మాట్లాడితే ఆ మాట నిజమైపోతుంది. వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. మీరు పొరపాటున రాంగ్ మాట్లాడినా అది నిజమైపోతుంది. అంత ఎనర్జీ ఉంటుంది మీ వెనకాల. మీ మాటని సత్యం చేయడానికి కాళీమాత 100కి 100% ట్రై చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేము మా వాట్సాప్ గ్రూప్లో మా శిష్యులకి ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు చాంట్ చేయండి అని చెప్పాం. వాళ్ళు 9,000 సార్లు చాంట్ చేసిన తర్వాత ఎన్నో మిరాకిల్ జరిగాయి. ఒక ఆయనకైతే 5 years నుంచి పిల్లలు పుట్టలేదు. 9,000 సార్లు ఈ మంత్రం కంప్లీట్ అయిన మరుసటి క్షణం ఆయన గుడ్ న్యూస్ విన్నారు. ఎంత ఆనందం ఉంటుంది అప్పుడు ఆలోచించండి. ఎందుకంటే 5 years వెయిటింగ్ అక్కడ. ఆ 5 years తరువాత అంత హ్యాపీనెస్ అనేది ఆ మంత్రం వలన వచ్చింది. మంత్రం చాంట్ చేసినప్పుడు ఎనర్జీ మొత్తం ఆరాలో ఉంటుంది. యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కాళీమాత ఉపాసన తీసుకోండి. ఆ మంత్రాన్ని గురోపదేశం తీసుకోండి, చాంట్ చేసుకోండి. రాజకీయాల్లో ఉండండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండండి, బిజినెస్లు చేసుకోండి, ఫారెన్ ట్రిప్పులు వేయండి, మీకు నచ్చిన ప్రాపంచిక జీవితం అనుభవించుకోండి. ఆధ్యాత్మికంగా మాత్రం కాళీమాతని ఉపాసించండి. మీ ప్రొటెక్షన్ ఒక రకంగా మిమ్మల్ని రిచ్ చేయడంలో, మీ మాటని సత్యం చేయడంలో, లగ్జరీ లైఫ్ ఇవ్వడంలో, ప్రతి ఒక్క దాంట్లో మీ వెనకాల ఈ ఎనర్జీ ఉండి మిమ్మల్ని ప్రతి నిత్యం హ్యాపీగా ముందుకు వెళ్ళేటట్లు చేస్తారు. ఆచరించండి. నా జీవితం ఎంతో మారింది కాళీమాత వల్ల. కాబట్టి కాళీమాతని ఉపాసించండి, మంత్రోపదేశాన్ని తీసుకోండి. మేము చేసినటువంటి మంత్రోచ్చరణ ప్రతిఫలం కూడా శిష్య పరంపరలో మీకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నా హ్యాపీగా ముందుకు వెళ్ళండి. తదాస్తు.